ఈరోజు మనం పైథాన్ డే 13 వీడియో గురించి చూద్దాం. దీనికి ముందు వీడియోలో మనం str ఇండెక్సింగ్ చూసాం. ఇండెక్సింగ్ అంటే టు గెట్ ది ఓన్లీ వన్ వాల్యూ ఫ్రమ్ ది ఇటరబుల్ ఆబ్జెక్ట్. స్లైసింగ్ సెకండ్ వన్ స్లైసింగ్ str ఆబ్జెక్ట్లో నుంచి టు గెట్ ది వాల్యూస్ ఫ్రమ్ ది str ఆబ్జెక్ట్. టూ టైప్స్, ఇండెక్సింగ్, స్లైసింగ్. ఫస్ట్ వన్ ఇండెక్సింగ్ చూసాం డే 12 వీడియోలో. ఇది ఇండెక్సింగ్. యూ కెన్ పర్ఫార్మ్ ఇండెక్సింగ్ ఓన్లీ వన్ వాల్యూ. s is equal to python s of 0 p s of 0 p s of 10 ఇండెక్స్ ఎర్రర్ 0 1 2 3 4 5 ఇండెక్సెస్ 5 ఉన్నాయి, కానీ 10 పాస్ చేస్తే ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఇది ఇండెక్సింగ్. ఈరోజు మనం స్లైసింగ్ చూద్దాం. ఇప్పుడు నాకు p కావాలి, t కావాలి, అది అలా. అది స్లైసింగ్లో పాసిబుల్, ఇండెక్సింగ్లో నాట్ పాసిబుల్. ఇది స్లైసింగ్. అసలు స్లైసింగ్ అంటే ఏంటి? ది పర్పస్ ఆఫ్ స్లైసింగ్ ఆపరేషన్ ఈజ్ దట్ టు గెట్ సబ్స్ట్రింగ్ ఆర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ గివెన్ str ఆబ్జెక్ట్. str ఆబ్జెక్ట్లో నుంచి మనం ఒక సబ్స్ట్రింగ్ని ఆర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని పొందడానికి స్లైసింగ్ ఆపరేషన్ ఉపయోగిస్తాం. వీ కెన్ పర్ఫార్మ్ స్లైసింగ్ ఆపరేషన్ బై యూజింగ్ 5 సింటాక్సెస్. ఈ వీడియోలో మనం ఓన్లీ 1 సింటాక్సెస్ కవర్ అవుతుంది. ఫస్ట్ సింటాక్సెస్ బిగిన్ కోలన్ ఎండ్. బిగిన్ కోలన్ ఎండ్. ఎండ్ వాల్యూ బిగిన్, ఎండ్ -1 వరకే తీసుకుంటుంది pvm. ఎండ్ వాల్యూ కావాలంటే దాని తర్వాత వాల్యూ కూడా ఇస్తే ఎండ్ వాల్యూ కూడా కౌంట్ అవుతుంది. ఎండ్ వాల్యూ -1 స్లైసింగ్లో. str ఆబ్జెక్ట్ బిగిన్ కోలన్ ఎండ్. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ బోత్. ఏ సింటాక్స్ అయినా ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ. ఇండెక్సెస్ చెప్పాం కదా, నెగిటివ్ సింటాక్సెస్, పాజిటివ్ ఇండెక్సెస్, నెగిటివ్ ఇండెక్సెస్. str చెప్పేటప్పుడు ది సింటాక్సెస్ గివ్స్ ది రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఆర్ సబ్స్ట్రింగ్ ఫ్రమ్ ది బిగిన్ ఇండెక్స్ టు ఎండ్ -1. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎండ్ వాల్యూ అని ఇస్తే మనకి ఎండ్ వాల్యూ కౌంట్ అవ్వదు, ఎండ్ -1 కౌంట్ అవుతుంది. నీకు ఎండ్ వాల్యూ కూడా రావాలంటే దాని తర్వాత వాల్యూ కూడా ఇస్తే నీకు ఎండ్ వాల్యూ అనేది వస్తుంది. ది సింటాక్స్ గివ్స్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఆర్ సబ్స్ట్రింగ్ ఫ్రమ్ బిగిన్ ఇండెక్స్ టు ఎండ్ -1. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిగిన్ కోలన్ ఎండ్. ఇండెక్స్ ప్రొవైడెడ్ బిగిన్ ఇండెక్స్ లెస్ దెన్ ఎండ్ ఇండెక్స్. బిగిన్ ఇండెక్స్ అనేది ఎప్పుడు లెస్ దెన్లో ఉండాలి ఎండ్ ఇండెక్స్ కంటే. ఈ ఫస్ట్ సింటాక్సెస్ ఫాలో అయ్యేటప్పుడు బిగిన్ ఇండెక్స్ ఎప్పుడు లెస్లోనే ఉండాలి ఎండ్ ఇండెక్స్ కంటే. అదర్వైజ్ యూ గెట్ స్పేస్, వైట్ స్పేస్ అనేది చూస్తుంది, లేదా రిజల్ట్ డబుల్ కోలన్ లాగా ఇలా పడుతుంది రిజల్ట్ అనేది. ఎప్పుడు నువ్వు బిగిన్ గ్రేటర్ దాన్ని ఇచ్చి ఎండ్ లెస్ దాన్ని ఇచ్చినప్పుడు స్పేస్ ఆర్ రిజల్ట్ వస్తుంది. లేదు బిగిన్ ఇండెక్స్ లెస్ దాన్ని ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇస్తే ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. s is equal to python. ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ s python 0:4 0 1 2 3 4 4 0 ఓ అని ఉంది పైథాన్లో. ఓ ఇక్కడ ఏమైనా ఉంది ఎండ్ -1. ఎక్కడది? ఇది ఇక్కడ ఎండ్ -1 0:4 అని ఇస్తే ఈ ఓ అనేది ప్రింట్ అవుతుంది. pyth దాకే ప్రింట్ అవుతుంది. pyth. ఓకే. 0 1 2 3 4 ఎండ్ -1 pyth ఇలా ప్రింట్ అవుతుంది. 3:1 3 ఎక్కడ ఉంది? ఇక్కడ 0 1 2 3 h దగ్గర ఉంది. 3 1 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? రివర్స్ ప్రింట్ అవ్వదు. ఇక్కడ ఏం చెప్పాను నేను? బిగిన్ ఇండెక్స్ లెస్లో ఉండాలి. ఇక్కడ ఏముంది? గ్రేటర్ దాన్లో ఉంది. రిజల్ట్ అనేది డబుల్ కోలన్. 5:1 5 అనేది గ్రేటర్ దెన్, 1 అనేది లెస్ దెన్. ఇక్కడ బిగిన్ ఇండెక్స్ లెస్ దెన్ ఎండ్ ఇండెక్స్, కానీ ఇక్కడ ఏముంది? బిగిన్ ఇండెక్స్ గ్రేటర్లో ఉంది, ఎండ్ ఇండెక్స్ లెస్లో ఉంది. స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కేస్ 1 పాజిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ బిగిన్ ఇండెక్స్ లెస్లో ఉండాలి, ఎండ్ ఇండెక్స్ గ్రేటర్లో ఉండాలి. కేస్ 2 నెగిటివ్లో ఉన్నప్పుడు కూడా సేమ్. బిగిన్ ఇండెక్స్ లెస్లో ఉండాలి, ఎండ్ ఇండెక్స్ గ్రేటర్లో ఉండాలి. కేస్
కేస్ 3 వచ్చినప్పుడు పాజిటివ్ నెగిటివ్, ఒక పాజిటివ్ తీసుకుని ఒక నెగిటివ్ తీసుకున్నప్పుడు కండిషన్ అనేది ఇగ్నోర్ అయిపోతుంది. ఇది బిగిన్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ లెస్ దెన్ ఇలా ఉంది కదా, ఈ కండిషన్ అనేది ఇక్కడ ఇగ్నోర్ అయిపోతుంది. పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నప్పుడు, నెగిటివ్ పాజిటివ్ తీసుకున్నప్పుడు బిగిన్ ఇది ఈ కండిషన్ ఇగ్నోర్ అయిపోతుంది. కేస్ 3లో పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ తీసుకున్నప్పుడు బిగిన్ లెస్ దెన్ ఎండ్ ఇండెక్స్ ఇది ఇగ్నోర్ అయిపోతుంది. ఏదో ఒక రిజల్ట్ అనేది వస్తుంది పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నప్పుడు. మనం దీని గురించి కూడా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. టుడే వీడియో వచ్చేసి ఇది డే 13. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి.